హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ ఫ్రెండ్ వసుంధరాదేవి, శ్రీశక్తి ఫ్యాషన్ డిజైనర్. నాకు వచ్చిన విద్యనే నేను కుట్టుకుంటూ మిషన్ కుట్టుకుంటూ 10 మందికి నేర్పిస్తూ అలా ఉండేదాన్ని. కొంతమంది మనుషులు ఒకరికొకరం పరిచయం అయినప్పుడు చిన్న చీటీ 500 చీటీ వేసుకుందామా, డబ్బు పొదుపు చేసుకుందాం అనే ఉద్దేశంతో మేము చిన్న చీటీ పెట్టుకున్నాం అనమాట. అది డ్రా చేసుకునే వాళ్ళము. 500 5,000 చీటీ పెట్టుకొని స్టార్ట్ చేసుకున్నాం. ఆ విధంగా చిటీలు బాగానే 15 సంవత్సరాలు కొంచెం 2 లక్షల వరకు స్టార్ట్ చేసుకొని మంచిగా నడుస్తుండే టైంలో కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినాక ఒక్కొక్కరు వచ్చేసి 3 నెలలు 4 నెలలు అమౌంటే ఇవ్వలేదండి. అసలుకి అమౌంట్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేశానంటే, మాకు వచ్చేసి ఒక చిటీలో కమిషన్ వస్తుంది కదా, పోనీలే మనకి ఈ సంవత్సరం కమిషన్ రాలేదు అనుకుందాం, ఆ కమిషన్ వచ్చేసి ఎక్కడికన్నా తెచ్చుకొని ఇంట్రెస్ట్కు దానికి వడ్డీ కడదాము, చిటీ ఆపకూడదు అన్నట్టు కరోనాలో రాకపోయినా వేరే ప్లేస్లో ₹5 వడ్డీకి తెచ్చి చిటీలు నడిపానండి. ఆ పేరు ఆంటీ వసుంధర ఆంటీ సిటీ ఆపకుండా నడిపింది, మనకు కరోనాలో కూడా హెల్ప్ చేసింది అనే ఒక పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను చిటీలు నడిపితే అలాగే కొంచెం నడిపినాక అలాగే వచ్చేసి 3 నెలల తర్వాత కొంతమంది చిటీలు మాకు వద్దు, మేము కట్టలేమనేసి ఆపేసేవాళ్ళు కొంతమంది ఆపినారు. కొంతమంది చీటీ ఎత్తుకున్నప్పుడు నేను 3 నెలలు 4 నెలలు కట్టలేదు కదమ్మా, మీరు కట్టలేని పరిస్థితిలో అందులో కమిషన్ వస్తుంది కదా, ఆ కమిషన్ తీసేయండిరా, నాకు కూడా చాలా ఇబ్బంది అయింది, నేను ఇంట్రెస్ట్కి తెచ్చాను, అందుకు ఆ కమిషన్ తీసేయండి అంటే, లేదు మేము తీయము, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కదా అది ఇది అని చెప్తే, సరేలే పిల్లలే కదా, ఎప్పటి నుంచి మనము నడుపుతున్నాము, ఏదో ఒక సంవత్సరం మనకు టైం బాగలేదు అనుకుందాము అనేసి ధైర్యం చేసి వాళ్ళకు కమిషన్ కూడా యాడ్ చేసి చీటీలు నడిపిన మనిషిని. అలానే కొంచెము ఇబ్బంది అయిందనమాట. ఎందుకంటే ఒక చీటీలో ఒక 20 మంది నెంబర్స్ ఉంటారు. 20 నెలల చీటీ నడిపాను అనమాట. ఆ 20 మందిలో 3 కట్టారు, 3 ఆపేశారు, ఒక 3 కొంతమంది ₹1,00,000 2 లక్షలు ఉన్నింది, ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వమని చెప్తారు. ఆ చీటీల వాళ్ళకే ఇంట్రెస్ట్కి ఇచ్చేదాన్ని. ఆ చీటీ అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ కానీ చీటీ కానీ కట్టకుండా ఆపేశారు. ఆపినప్పుడు నాకు వచ్చేసి ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తేనే కదా నేను వాళ్ళ చీటీ అమౌంట్ దాంట్లో కట్టేది. అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. అప్పుడు చీటీ వాళ్ళు ఇంట్రెస్ట్కి ఎవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఫోన్ చేశాను, ఏమండి మీకు ఈ కరోనాలో వాళ్ళు ఇంట్రెస్ట్ అసలు చీటీ కట్టలేకపోతున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, మీరు వచ్చేసి ఈ 3 నెలలు ఒక చీటీ అమౌంట్ కట్టండి, ఇంట్రెస్ట్ తర్వాత ఇస్తామని చెప్తే, లేదు ఆ ఇంట్రెస్ట్ వస్తుందని మేము చీటీలు వేసాము, మేము కట్టము అని చెప్పారు. అప్పటికి నాకు ఎంత ఇబ్బంది అయిందో, అసలుకు బాగా నడుస్తుండే చీటీలు, అప్పుడు లెక్క చేసుకోలే నేను. మళ్ళీ తర్వాత ఆ టైంలో ఏంది ఇంత అమౌంట్ మనకు చేతి నుంచి వేయాల్సింది వస్తుంది, ఏంది పరిస్థితి అని మా మేనగోడలను కూర్చోబెట్టి లెక్క వేపిస్తే దగ్గర చాలా పెద్ద లాస్ వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంది అనేది ఆలోచన చేస్తే, ఈ 1,00,000 చీటీ 1,00,000 డబ్బులు చీటీ ఎత్తుకుంటారు వాళ్ళు. చీటీ ఎత్తుకొని ఎవరికైనా అడ్జస్ట్మెంట్ చేయండి అని ఓనర్కి ఇస్తారు. ఆ ఓనరు ఏరే వాళ్ళకు ఇస్తాడు అనుకో, పక్కన వాళ్ళకు. ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి లక్షకు ₹2 వడ్డీ 2,000 వస్తుంది. ఆ 2,000 వీళ్ళు చీటీలకి కలుపుకోమంటారు. ఈ చీటీలో మళ్ళీ చీటీ వేస్తే లక్షకు 5,000 చీటీ కట్టినారనుకో ₹1,000 కమిషన్ యాడ్ అవుతుంది ₹1,00,000 చీటీకి. అప్పటికి వాళ్ళకు ₹3 ఇంట్రెస్ట్ పడుతూ వచ్చింది. నాకు అది ఏంటంటే రొటేషన్ వచ్చినప్పుడు లెక్కలు తెలియవు అంటారు కదా, ఆ విధంగా నేను లెక్కలు పెద్దగా అంత అనిపించలేదనమాట. నేను వీళ్ళది వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నా, వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఈడ కడుతున్నా కదా అనుకున్నానే కానీ, ఆగినప్పుడు తెలిసింది నా పరిస్థితి ఏంద్రా ఇది అని. అది మనమే మెయింటైన్ చేస్తాం కాబట్టి అటు వాళ్ళైనా ఎటు వాళ్ళైనా అడిగేది మనల్ని అడుగుతారు కదా, క్వశ్చన్ ఆన్సర్ కానీ, లేదా ఎవరు లేదంటే వినరు, అది మీరు ఖర్చు చేసుకున్నారేమో, మీరు తిన్నారేమో అనే ఎఫెక్ట్ మాటలన్నీ వస్తాయి. ఆ విధంగా వచ్చినాక నేను ఆలోచన చేశాను, మళ్ళీ ఒక చీటీ పెట్టినాను. ఆ చీటీలో ఇప్పుడు వాళ్ళు సరిగా ఇవ్వటం లేదు, మీరు మళ్ళీ డబ్బులు వడ్డీ కట్టేసుకొని చీటీలు వేసుకోండి అనే పద్ధతి వాడొద్దండి. ఆ వడ్డీ వాళ్ళు ఇచ్చిన రోజున మీకు పిలిచి మీకు వడ్డీ ఇచ్చేస్తాను, నేను ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాను, మీరు చీటీ వేస్తున్నారు, చీటీకి అమౌంట్ కట్టండి,
ఎందుకంటే చిట్టి అమౌంట్ అంతా 10 మందిది కూడబెడితేనే కదా ఒకరికి ఇవ్వగలుగుతా నేను. ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది అది దీనికి చెల్లేయాలంటే కుదరదు కదా అంటే, లేదు లేకపోతే మా అసలు మాకు ఇవ్వండి అని అన్నారు. మీ అసలు మీకు ఇవ్వాలంటే ఇప్పుడు సపోజ్ కరోనా టైంలో వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు తీసుకున్నారు, వాళ్ళు కూడా మంచిగా కట్టగలుగుతాం అనే టైప్లో తీసుకున్నారు. చిట్టి కట్టలేకపోతున్నారు, ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, ఇంకా అసలు అమౌంట్ ఎలా కట్టగలుగుతారు వాళ్ళు? కొంచెం టైం ఇవ్వండి. కొంచెం మీరు నమ్ముతారో లేదో, ఒక్కొక్కరు ఇప్పుడు ఆ మాట అన్నందుకు ఈమె సరిగా చిట్టి అమౌంట్ ఇవ్వటం లేదు, చేయటం లేదని ఇంకొకరికి పోయి చెప్పడు. ఒక 4-5 చీటీలు నడుపుతుంటే ఇంకొకరికి పోయి చెప్పేది. ఆ విధంగా మంచిగా నడిచే చీటీలను కొని వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి, ఆమె సరిగా లేదు, ఇబ్బంది అవుతుంది, నడపలేకపోతుంది అంటే, నేను అసలుకి అందులోంచి రూ. 1 నేను కనీసం 500 పెట్టి చీర కొని కట్టాను నేను. అటువంటిది వాళ్ళకు రొటేషన్ చేసే మనిషినే నేను. ఆ విధంగా రొటేట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అనుకున్నానే కానీ, ఒక తల్లిగా నాకు ఇంత పెద్ద ఎఫెక్ట్ వస్తుందని నేను అస్సలు ఊహించుకోలేదు. నేను ప్రజాసేవ చేస్తున్నాను, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాను అనే ఆలోచనతో, కనీసం మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నా బిడ్డలను కూడా ఆలోచించలేదు నేను. మా పిల్లలకు కూడా ఎక్కువ ఫీజు కట్టి చదివించింది లేదు. మా అబ్బాయి అతను కష్టపడితేనే చదువుకున్నాడు, ఆ విధంగా చేసుకున్నాడు. ఏ రోజన్నా అమ్మ ఒక షాప్ పెట్టుకుంటానన్నా కూడా రూ. 10 హెల్ప్ చేయలే నేను. ఆ విధంగా నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను మంచి చేయాలనుకున్నానే కానీ, లాస్ట్కి వచ్చేసి ఇక్కడ కరోనా వచ్చినప్పుడు ఎఫెక్ట్ వచ్చింది కదా, ఇబ్బంది అయ్యి వాళ్ళు చీటీలు సరిగ్గా కట్టలేక, ఇంట్రెస్ట్ సరిగ్గా వేయలేక, ఈ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చేసి చీటీలు బాగా నడిచే చీటీలు బాగా ఇచ్చే వాళ్ళకు కూడా ఇళ్ళకు పోయి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి మొత్తానికి లాస్ చేసినారు. ఆ లాస్ వాళ్ళు ఒక్కరికి ఎఫెక్ట్ అయ్యి అందరినీ ఇబ్బంది పెట్టినారు, కానీ మొత్తం మంది ఇబ్బంది పడిపోయినారు. ఎందుకు ఇబ్బంది? అప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించారు వాళ్ళు. కానీ అందులో అందరం ఉన్నాము, ఒక ఇబ్బంది పెడితే అందరం ఉన్నాము, అందులో మనం అందరం ఇబ్బంది పడతామని ఆలోచన చేయలే వాళ్ళు. ఇప్పుడు మొత్తం సునామీలాగా చుట్టుకుపోయి మొత్తం అందరూ ఇబ్బంది పడిపోయినారు. అక్కడ ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు, ఈ చీటీలు వేసుకున్న కొంతమంది చీటీలు ఎత్తుకుంటారు చూడు, వాళ్ళు చీటీలు ఆపేసినారు. వీళ్ళు ఇంకా చీటీ మళ్ళీ ఇంకో చీటీ వేయాలనుకున్నా కానీ వేయాలనుకున్న వాళ్ళకు ధైర్యం తక్కువైపోయింది. ఈమె చీటీ నడపాలనుకున్నా కానీ నడపలేని పరిస్థితిలో ఉండిపోయినాను అనమాట. ఆ విధంగా ఉంటుంది చీటీలలో. ఎవరైనా నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, చీటీలలో తీసుకొని వెళ్ళిపోయినాడు అనే పదం వాడుతుంటారు. నాకు తెలిసినంతలో చీటీలలో తీసుకొని వెళ్ళిపోరండి, ఎవ్వరు వెళ్ళిపోరు. ఎందుకంటే ఒక చీటీ ఉండండి, ₹1,00,000 చీటీ స్టార్ట్ చేశారు. ₹1,00,000 చీటీ స్టార్ట్ చేసినాక ఒక 4 నెలలు 5 నెలలు చీటీ స్టార్ట్ చేసినాడు అనుకో, ఆ 4 నెలలు 5 నెలలు 4-5 మంది నెంబర్స్ అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు కదా, అప్పుడు 4,00,000 వెళ్ళిపోయినట్టే కదా. అప్పుడు 4 నెలలు 5 నెలలు ఎంత కట్టింటారు వాళ్ళు? ఒక్కొక్కరు ఒక 20,000 30,000 కట్టింటారు. సపోజ్ ఆ 4-5 మందిలో ఒక్కరు కట్టలేకపోయినా ఓనర్కి వచ్చేది ఒక చీటీ మైనే వస్తుంది. ఒకవేళ 20 మంది మీద నడిపితేనే, అది 20 నెలలు సక్సెస్ అయితేనే ఆ ఒక్క చీటీ నెంబర్ డబ్బులు మిగిలేది. 20 మందిలో ఒక్కరు ఒక్క నెల ఆపినా కానీ ఆ మనిషి ఇంట్రెస్ట్ కానీ యాడనో ఒకసారి తీసుకొచ్చి ఇవ్వాల్సింది వస్తుంది. ఆ నుంచే వస్తుంది లాస్ అనేది. సరేలే అని ఎటో ఒకటో నెటగొస్తుంటాడు. కాకపోతే నెటగచ్చి ఇబ్బంది అయినప్పుడు 20 మంది వచ్చి మిందపడి రకరకాల మాటలు మాట్లాడుతూ చేస్తుంటే ఆ ఎఫెక్ట్ తట్టుకోలేని పరిస్థితిలోనే వెళ్ళిపోతారు సమాజంలో. గుర్తుపెట్టుకోండి, చీటీలు పెట్టేవాళ్ళు కావచ్చు, చీటీలు వేసేవాళ్ళు కావచ్చు, ఆలోచన చేయండి. మీరు ఇచ్చే అమౌంట్ ఎంత ఇస్తున్నాము, మనం ఎంత ఇచ్చాము, ఎలా చీటీ నడిపితే ఎలా ఇబ్బంది పడతాము అనేది ఆలోచించండి. చీటీలు ఎవ్వరు వెళ్ళిపోరండి నాకు తెలిసినంతలో.